భారత ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్య. ఆమె బాడీగార్డ్లే ఆమెను దారుణంగా చంపేశారు. అబ్బో, కుమార్ రాజా వారు పేపర్ చదువుతున్నారే, ఏమిటో విశేషాలు? మన ప్రధాని ఇందిరాగాంధీని దారుణంగా చంపేశారు. మళ్ళీ చంపారా? 7 ఏళ్ల క్రితమే కదండి ఆమెను చంపేశారు. అబ్బా, ఇది 7 ఏళ్ల క్రితం పేపరే. ఇందాక బస్సులో దొరికింది, ఫ్రీగా దొరికింది కదా అని మళ్ళీ చదువుతున్నాను. సరే, కాఫీ తీసుకోండి. అమ్మో, ఇదేంటి 2 కప్పులు తెచ్చావు? మనిద్దరికి. ఇద్దరికైతే 1 కప్పు సరిపోదా? ఎలా సరిపోతుందండి? సరిపెట్టుకుంటే సరిపోతుంది. 1 కాఫీకి బదులు 2 కాఫీలు తెచ్చావంటే అందులో 1 కాఫీని దుబారా చేస్తున్నట్టే లెక్క. ఇవాళ హోటల్లో కాఫీ ఖరీదు ఎంతో తెలుసా? 2 రూపాయలు. అంటే నెలకి 60 రూపాయలు. అదే సంవత్సరానికి 720 రూపాయలు. అదే 10 సంవత్సరాలకి 7,200 రూపాయలు. అదే 100 సంవత్సరాలకైతే 72,000. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఏ పని చేయలేం గానీ కాఫీ చల్లారిపోతుంది, ముందు తీసుకోండి. అబ్బా, ఇది ఫ్లాస్క్ లో పోషించితే సాయంత్రం వరకు వస్తుంది. ఏమిటండి ఈ పిసినారుతనం? ఇదిగో, నేను చిన్న గమ్మత్తు చేస్తాను చూడు. వదులు. ఇప్పుడు ఈ సాసర్లో ఉన్న కాఫీని అట్నుంచి నువ్వు ఇట్నుంచి నేను రొమాంటిక్ గా చూసుకుంటూ తాగామనుకో, దాన్ని పిసినారితనం అంటారా, లేకపోతే ఈ బావిచ్చే రొమాంటిక్ టచ్ అంటారా? ఈ 50-50 సరదా తీర్చుకోవడానిక అంత సీరియస్ గా లెక్కలు కట్టారు? నిజంగా మీరు. ఇదిగో, నో మోర్ డైలాగ్స్. లేట్ అయితే కాఫీ చల్లారిపోతుంది, దాన్ని మళ్ళీ వేడి చేయడానికి స్టవ్ ఖర్చు. ఇంట్లో ఖర్చు ఎక్కువైపోతుంది, పుల్లయ్యని ఎలా పంపించేయాలా అనుకుంటున్నాను. వాడే ప్రయాణం కట్టేసి మన బరువు తీసేశాడు. బాధపడకు పుల్లయ్య, వెళ్ళడం గురించి అంత బాధపడడం ఎందుకు? ఇవాళ రేపో అందరం వెళ్ళవలసిన వాళ్ళమే కదా. చూడు, ఈ పావలా ఉంచుకుని గూడూరు స్టేషన్ లో గుడ్డాడు ఉంటాడు, వాడి దగ్గర ఉప్పు శనగలు కొనుక్కు తిను. నేను బాధపడుతున్నది నా గురించి కాదండి, నాగమణి అమ్మగారు అయ్యగారు కంచికి వెళ్తున్నారు కదా, అందు గురించి. నువ్వు వెళ్ళలేదా? ఏంటి? కంచిక? ఇప్పుడెందుకో? ఇప్పుడెందుకు కాబట్టి వెళ్ళే, పుణ్యమైన వస్తుంది. తీర్థయాత్రకు వెళ్తున్నా నెలపాటు వెళ్ళే. కంచికెళ్ళేది తీర్థయాత్రల కోసం కాదు, అక్కడ కథలు దొరుకుతాయి కదా. కథలా? కంచిలో పట్టు చీరలు కదా దొరుకుతాయి. అది కాదయ్యా, మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథ చెబుతూ ఆఖరణ కథ కంచికి మనం ఇంటికి అని చెప్పేవాళ్ళు కదా, అలా చేరిన కథలన్నీ కంచిలోనే ఉంటాయి కదా. ఈ లెక్కన మీకు 4 రోజులు సరిపోవు, సంవత్సరం ఉండైనా సరే మంచి కథతో తిరిగి రావాలి వదిన గారు. ఇదంతా మీ మీద అభిమానంతో కాదమ్మా, పూటకు 2 భోజనాలు మిగులుతాయని. ఆ విషయం తెలుసు కదా, నువ్వు నోర్మి. జయ, ఇల్లు జాగ్రత్త. వంట వార్పుకి పుల్లయ్య ఉన్నాడుగా, 2 కథలు దొరకగానే వచ్చేస్తాం. వస్తామయ్యా మరిది. వచ్చేటప్పుడు మంచి శుభవార్త రావాలండి. సర్లే, కొత్తగా పెళ్ళయింది మీకు మాకు కాదు. అయినా వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏముందండి. నువ్వు నోరు మూసుకుని సామాన్ బయటికి తీసుకెళ్ళు. పద. పెళ్లికి మీ అమ్మగారు వస్తారు వస్తారు అని చెప్పారే గాని ఆవిడ ఇంతవరకు రానేలేదు. ఎవరో? మీ అమ్మగారండి. పోనీ మనమైనా వెళ్ళి చూద్దాము అంటే మీరు అదిగో ఇదిగో అంటారే తప్ప కదలనే లేదు. పాపం, ఆవిడ ఎంత బాధపడుతుందో. ఎవరో? మీ అమ్మగారండి. పోనీ మన పెళ్లి కంటే ఆవిడ ఏదో పట్టుదల కొద్దీ రాలేదు. ఆ తర్వాత అయినా మీరు ఉత్తరముక్క రాయడమో స్వయంగా వెళ్లడమో చేస్తే ఆవిడ సంతోషిస్తుంది కదా. ఎవరో? మీ అమ్మగారండి. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు 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 అంటారు. మీకేమైనా చెవుడా? అయ్యో, నా చెముడు సంగతి దేవుడు ఎరుగు, నువ్వు మాత్రం దుబారా చేసేస్తున్నావు. ఇప్పుడు నేనేం దుబారా చేశాను? 3 పూట్ల సరిపడా పెరుగును ఒక్కసారి పోసేసావు. వేస్తే ఏంటంట, ఇంకొంచెం అన్నం కలుపుకుంటా సరే. మళ్ళీ అదో దండగా వద్దు, ఇలాగే తాగేస్తాను. చూడు, మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదు. పట్టుదలలో ఆవిడ పల్నాటి నాగమ్మ. 1 సంవత్సరం పాటు వేరే పని లేకుండా ఒక 12 బిడ్డను కన్నామంటే ఆవిడే మనసు మార్చుకుని మన దగ్గరికి వచ్చేస్తుంది. అయ్యో, వేస్ట్ అయిపోతుంది. పుల్లయ్య, అమ్మా, ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ పోసి తీసురా. ఆ థియేటర్ లో కాఫీ నేను తాగలేను. నాకు తెలుసమ్మా, అందుకే రెడీ చేసి పెట్టాను. ఇంకా అయ్యగారు రావడమే ఆలస్యం. ఆయన ఎప్పుడు ఇంతే, ససే మీరా టైంకి రారు. ఎక్కడున్నారో ఏమిటో. అమ్మో, అమ్మా, అయ్యో, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మా, అయ్యో, అబ్బా, అయ్యో, అయ్యో, జయ, తలనొప్పి చంపేస్తుంది. నాటకాలు కట్టిపెట్టి టైం అవుతోంది, పదండి. మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు. తప్పదా? రేపు వెళదాం. కుదరదు, ఇవాళ వెళ్ళాలి, పదండి. తప్పదా? సరే పద. అమ్మా, తాళం వేసుకొచ్చేస్తాను. ఏంటి, వీడు కూడా? రానివ్వండి, పాపం ముచ్చట పడుతున్నాడు. ఏంటి ముచ్చట పడతాడు? వీడొస్తే మళ్ళీ ఇంకో 20 రూపాయలు దండగా. మనమైతే హాయిగా రిక్షాలో వెళ్ళొచ్చు. వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు, మళ్ళీ సినిమా టికెట్. అమ్మో, వద్దు. పోనివ్వండి, సంవత్సరానికి ఒకసారే కదా. సంవత్సరానికి ఒకసారి?
అయితే ఓ పని చేద్దాం. పోలయ్యా, come on, hurry up. ఆరోగ్యానికి ఆరోగ్యం, సినిమాకి సినిమా. నా బొంద ఆరోగ్యం. ఈ పద్ధతిలో మీతో 2 సినిమాలకు పరిగెడితే పీటీ ఉసలో అశ్విని నా చెప్పలో కొట్టు పారేస్తారని గట్టి All the నమ్మకం. best, పోలయ్యా, all the best, కానీ. ఇదిగో మీ ఇద్దరు ఎక్కడే ఉండండి. ఇగో నా డబ్బులు, నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. ఇగో 2 టికెట్లు బాబు. మనం చాలా అదృష్టవంతులు చేయ, కేవలం 2 టికెట్లు దొరికాయి. రెండా? మరి నా సంగతి? చూడు, ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు. సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా? నువ్వు కదా. ఇదిగోనా మా ప్లాస్కో. జయా, దాదా అన్ని తెచ్చాను లేదు చూడు. అమ్మయ్యా, ప్రయాణం సాలిచ్చేసిందండి బాబు. ఏమిట్రా ఆటోలో వచ్చి కూడా అలా ఆయాస పడిపోతున్నావు? ఆటోలోనా? ఇంకా రేమో మా విమానంలో తీసుకొచ్చారన్నారు కదా. ఈ 2 మైళ్ళలో 2 మైళ్ళు పరిగెత్తించారు. మేము మాత్రం నడవలేదేంటి? అయినా కిరాణా షాప్ మన పక్క వీధిలోనే కదండి, మీరు 2 మైళ్ళు ఎందుకు వెళ్ళారు? అంటే అక్కడ మా ఊరి వాడి షాప్ ఉంది, దాంట్లో అయితే కన్సెషన్ ఇస్తారు కదా అని. మా గొప్ప కన్స్ట్రక్షన్ ఇచ్చారులేండి, 5 రూపాయలు. 5 రూపాయలు తేలిక ఉందా? ఓ పూట మనిషి భోజనం. ఏమిటి ఆలోచిస్తున్నావు? లెక్క చూసుకో, అన్ని సరిగ్గా ఉన్నాయా లేదో. సెంటు బాటిల్ ఏది? తీసుకురాలే, ఏ అవసరం లేదని. అదేమిటండి, నాకు మొదటి నుంచి సెంటు రాసుకోవడం అలవాటు. చూడు, పెళ్ళయ్యే వరకు నువ్వు స్వతంత్రాలివి, పెళ్ళైన తర్వాత నా భార్యవి. ఇప్పుడు నిన్ను నీ ఖర్చుల్ని భరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నువ్వు వాడే సెంటు ఖరీదు 50 రూపాయలు. నెలకో బాటిల్ చొప్పున వాడిన నువ్వు సంవత్సరానికి 600 రూపాయలు నీ సెంటుకే ఖర్చు అవుతుంది. ఆ డబ్బును బ్యాంకులో వేస్తే మనకు పుట్టబోయే పిల్లలు పనికొస్తుంది కదా. బియ్యం ఎన్ని కేజీలు తెచ్చారు? 24 కేజీలమ్మా. నేను చెప్పింది 30 కేజీలు కదా. సరే, నేరస్తుని చూపించినట్టు వేలుతో ఎలా చూపించక్కర్లేదు. జయ, ఇది ఫిబ్రవరి నెల కదా, 28 రోజులే ఉంటాయని అలా తీసుకొచ్చాను. పోనీ 28 కేజీలైనా తేవచ్చుగా. అక్కర్లేదు జయ, ఈ నెలలో మనకి 8 శుభలేఖలు వచ్చాయి కదా. 8 పెళ్లిళ్ళకి మనం వెళ్ళినా 8 అర కేజీలు, 4 కేజీలు అవసరం. మీరు పెళ్లిళ్ళకి వెళ్ళి మీరు బాగానే భోజనం చేస్తారండి, మరి నా సంగతి ఏంటి? పొస్తుండాలా? ఎందుకు ఉండాలి? అందులో బంధుమిత్ర సపరివార సమేతంగా అని రాసింది కదా. ఆ సపరివారంలో నువ్వు వస్తావు, మాతో పాటు నువ్వు కూడా వచ్చి సుష్ఠుగా 2 పూట్లకు సరిపడా భోంచేసేయి. మీతో పాటు మన ఇంట్లో భోంచేక్కను. ఫిబ్రవరి నెలలో 8 పెళ్లిళ్ళు, భోజనాలు, శుభలేఖలు, సపరివారం, పరివారం. అసలు మనిషి భోజనం ఎందుకు చేయాలి? గాలే తినేసి బతకొచ్చుగా. నమస్కారం సార్. నమస్కారం. ఏమిటిది? వీసీఆర్ తాలూకు బిల్ అండి. నేను కొనలేదే. ఉదయం మీ ఆవిడ గారు షాప్కి వచ్చి తీసుకెళ్లారు, డబ్బులు మీ దగ్గర తీసుకోమన్నారు. 15,000. మై గాడ్. ఇదిగో, సాయంకాలం వచ్చి మీ ఓనర్ గారితో మాట్లాడతాను చెప్పు. అలాగేనండి. ఏంటి? మీరు తీసుకొచ్చిన వీసీఆర్ తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాం మేడం. దేనికి తీసుకెళ్ళడం? మీ ఆయన గారు వద్దన్నారండి. పుల్లయ్య, అమ్మా. ఆ వీసీఆర్ వెలిగించే. ఆ. మీరు లోపలికి వెళ్ళండి. ఆ వైర్ సరిగ్గా లాగరా, ఏమైనా డ్యామేజ్ వస్తే వీళ్ళు డబ్బులు చెల్లించే రకం కూడా కాదు. రౌతును బట్టే గుర్రం సంపాదన బట్టే సంసారాలు నడుస్తాయని ఊరికే అనరు కదా. అయినా ఎంత చెట్టుకు అంత కాలని మన బతుకులకి వీసీఆర్ ఎందుకురా? షోకులు చేద్దాం నాకు ఉంటదిరా, కానీ దానికి తగ్గట్టు పెక్కలు ఉండొద్దు. 15,000 రూపాయలు ఖరీదు చేసే వీసీఆర్ మన బొట్టి వాళ్ళకి అవసరం లేదు కాబట్టి పంపించేశాను. మనబోటి వాళ్ళు అంటే మనం ఏమైనా అడుక్కు తింటున్నావా? ఇలాగే దుబారా ఖర్చులు చేస్తే ఒకనాటికి అదే పరిస్థితి. అది దుబారా ఎలా అవుతుందండి? వీసీఆర్ లో క్యాసెట్లు చూస్తున్నాం కాబట్టి అది నాకు అవసరం కింద లెక్క. నీకు అవసరం ఆలోచించే ముందు మన ఆదాయం ఎంతో అది కూడా ఆలోచించాలి జయ. ఆదాయం చాలకపోతే దాన్ని పెంచే మార్గం ఆలోచించండి, అంతేకాని నా సరదాల్ని చంపుకుని బ్రతకమంటే మాత్రం అది నాకు సాధ్యం కాదు. జయ, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. నీకు అంతగా క్యాసెట్లు చూడాలనుకుంటే ఓ ఆదివారం నాడు అద్దెకు వీసీఆర్ తెచ్చుకుని నీకు కావాల్సిన క్యాసెట్లు చూడు, 100 రూపాయలతో పోతుంది. అలా అద్దెకి తెచ్చుకునే కర్మ మా ఇంటా వంట లేదు. మా స్నేహితురాలు అందరి ఇళ్లలోనూ వీసీఆర్లు వీసీపీలు ఉన్నాయి. అలాంటప్పుడు అవి నా దగ్గర లేకపోతే వాళ్ళందరి ముందు నాకెంత నామోషి ఒక్కసారి ఆలోచించారా?
శక్తికి మించిన పరుగులు తీసి అప్పులు చేసి రోడ్డు మీద పడితే అదెంత నామోషియా నువ్వు ఆలోచించు. రేపటి గురించి ఆలోచిస్తూ ఇవాళ పిసినాతనంగా బ్రతకడం నా రక్తంలోనే లేదు. జయ, ఇప్పుడు నేను చెప్పింది ముందు చూపుతో చేసే పొదుపు అంటారో లేకపోతే పిసినారితనం అంటారో ఒక్కసారి ఆలోచించు. పొదుపు అని కొంతమంది అంటారు, కక్కుతని చాలా మంది అంటున్నారు. అంటే వీడు నా స్టాంపేనన్నమాట.